హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. మనం చెప్పినవన్నీ చాలా వరకు నిన్న ముందుగానే చెప్పాను నేను. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే అని. వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే ఈరోజు జరగబోయేది ఏంటో కూడా మాట్లాడుకుందాం. అలాగే ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు కూడా ఇంకో టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో అది రేషన్ టాస్క్, అది ఎవరు గెలిచారనేది కూడా చెప్తాం మీకు. అలాగే ఓటింగ్లో ఎవరెవరు హైలో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు కూడా చెప్పుకుందాం. ముందుగా ఎపిసోడ్కి విషయానికి వెళ్తే, మణికంఠ నిఖిల్ దగ్గరికి వెళ్ళి అంతకుముందు నేను వెళ్తా అని నిఖిల్ చెప్తూ ఉంటే, లేదురా మన టీం ముందుకెళ్ళాలి, వైల్డ్ కార్డ్స్ రాకూడదంటే నువ్వు ఉండాలి, సరే నేనే సాక్రిఫైస్ చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేసిండు, అది కుదరదు, మీరందరు మాట్లాడుకొని అందరి ఓట్స్ ఒపీనియన్ ప్రకారం తీసుకోవాలి అంటే ముందు యష్మి మణికంఠ అని వద్దని చెప్పింది. ఆ తర్వాత పృథ్వీ ఇద్దరు అమ్మాయిలు ఉండాలి, అందువల్ల మణికంఠ అని చెప్పిండు ఇండైరెక్ట్గా. సోనియా అదే చెప్పింది. ఎంతమంది ఓట్స్ వేసాక తను వాదించాడు అక్కడ, నేను ఎందుకు గేమ్స్ సరిగా ఆడలేదు, నేను అన్నిట్లలో గేమ్స్ ఆడే అది ఇదని. ఆ తర్వాత వీళ్ళందరి డెసిషన్ ఓట్స్ మెజారిటీ వచ్చేసరికి తీసేశారనమాట. జరిగిన విషయం అసలు అది. ఫస్ట్ అయితే మణికంఠ చీప్ కాబట్టి నిఖిల్ దగ్గర చెప్పుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అలా వద్దు అనేసరికి వాళ్ళందరూ మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవాలనేసరికి అక్కడ అలా జరిగింది. దాన్ని ఏం చేశారంటే, నిన్న నబిల్ని తీసేయాలని అనుకునే విషయంలో కూడా ఫస్ట్ సీత వెళ్ళి నిఖిల్తో మాట్లాడుతుందన్నమాట. ఒకవేళ తీసేయాల్సి వస్తే నన్నైనా తీసేయండి అన్నట్లుగా. క్లాన్ కోసం ఇదేం కాదు కదా, మనం హౌస్ కోసం పోటీ పడుతున్నాం, వైల్డ్ కార్డ్స్ రావద్దని కదా మనం పోటీ పడేది. అట్లాంటప్పుడు ఆలోచించి తీసుకోండి, మాకెళ్ళి స్ట్రాంగ్ మీకెళ్ళి స్ట్రాంగ్ ఉంటేనే ఏదో ఒక టాస్క్ గెలుస్తాం అనుకుంటా అన్న ఉద్దేశంతో చెప్పిందనమాట. సరే సరే అని తల ఊపిండి. అక్కడ ఊపి లోపలికి వచ్చిన తర్వాత సీత అయితే ఇలా చెప్పింది అని ఇక అప్పుడు మణికంఠ అని అడుగుతారు, నీ డెసిషన్ ఏంటి అంటే, నా ఉద్దేశం కూడా ఆమె వద్దు అనుకుంటుంది కాబట్టి ఆమెను తీసేద్దాం, లేదా ఆదిత్య గారు అని చెప్తాడు. అలా ఎలా చెప్తావురా, అలా ఎలా చెప్తావు, నువ్వు అసలు హౌస్ కోసం మన క్లాన్ కోసం ఆడుతున్నావా లేకపోతే వాళ్ళ కోసం ఆడుతున్నావా అని సోనియా మొదలెట్టింది. సోనియా గారు మొదలుపెట్టి ఇక మధ్యలో నిఖిలేదో అరే నువ్వు ఉండరా, పృథ్వీను ఆల్రెడీ చేతులు పెట్టి గిల్లుతూనే ఉంది. అలా అందరి డెసిషన్గా ఈ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి యష్మి కూడా ఇక వాళ్ళల్లో జాయిన్ అయిపోయిందిగా. నబిల్నే తీసేద్దాం, నబిల్ అట అసలు పోటీయే కాదంట వాళ్ళకి, సోనియాకు పోటీయే కాదట. ముందు వాళ్ళు మిగతా వాళ్ళ విషయం అట్లా వదిలిపెట్టి సోనియాకు పోటీయే కాదట నబిల్. అరే వాడు మనకు పోటీ ఏంటిరా అంటుంది. ఇంకా చాలా ఎత్తేసి ఉండాలి మాట్లాడే విషయాలు. కానీ అలా నబిల్ని డిసైడ్ చేసుకొని బయటకు వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడ విష్ణుప్రియ అంటది కదా డబుల్ ఫేస్డ్ అని. అదే విషయాన్ని పృథ్వీతో కూడా చెప్పుద్ది అమ్మాయి, ఎందుకు నువ్వు డబుల్ ఫేస్ అన్నావని పృథ్వీ అడిగితే, నిన్నేమో హౌస్ కోసం ఆడదామని చెప్పినోడు ఈరోజు మాట మార్చి నా క్లాన్ కోసం నా ఫ్యామిలీ కోసం అంటాడు, నా ఫ్యామిలీ నా క్లాన్ అంటాడు అనమాట అని చెప్పుద్ది అనమాట. అంత బాగుంది. కానీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ మాత్రం తీసేసుకుంటే బెటరు. గేమ్స్ మాట్లాడుతుంది, మంచి గట్టిగా మాట్లాడాలి, మొహం మీదే చెప్తుంది ఆ అమ్మాయి, వెనక కూడా ఏం చెప్పట్లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా అలా సోనియా లాగా వెనక మాట్లాడకుండా ఏదన్నా ఉంటే ఫేస్ మీద చెప్తుందా, అది పెట్టుకొని మంచిగా అమ్మాయి గేమ్స్ గట్టిగా ఆడుకుంటే చాలు. ఆ అమ్మాయి కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది అనమాట. ఇంకా పృథ్వీతో లవ్ ట్రాక్ అయితే బాగాలేదు అసలు. ఆమె ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు కూడా అని నేను అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇక మణికంఠని ఇంకా అక్కడ చెప్పేయంగానే వీళ్ళందరూ అలా ఎలా చెప్తావు, నిన్న క్లాన్ కోసం అన్నావు, అదే హౌస్ కోసం అన్నావు, ఈరోజు నా క్లాన్ అంటాను ఏంటి అని సీత కూడా పోయి చాలాసేపు మాట్లాడిద్ది. నువ్వు నిన్న చెప్పింది ఏంది, ఈరోజు నువ్వు చేసేది ఏంది, ఇలా ఎలా మాట మారుస్తావు. నేను ఒకవేళ అదే గ్రూప్ టాస్క్లు వచ్చినప్పుడు మీరెవరు కనపడట్లేదు, మీరెవరు ఆడట్లేదు, అందరు వాళ్ళు తల ఒక గేమ్కి గ్రూప్ వచ్చినప్పుడు గ్రూప్ ఆడుతున్నారు, వేరే వచ్చినప్పుడు ఎవరు ఆడగలగరు వాళ్ళని పంపించుకుంటున్నారు. వీళ్ళంతే పంపించట్లేదా, వీళ్ళు పృథ్వీని ఎందుకు పంపించారు మరి? నిఖిల్ పోవచ్చు కదా నిన్న బెలూన్. నిఖిలే కాదు ఇంకా అమ్మాయిలని ఎవరినైనా పంపిస్తే ఇటు నుండి అమ్మాయిలని పంపించేవాళ్ళు కదా వాళ్ళు. నువ్వు గట్టి పృథ్వీ టఫ్ అనే కదా పంపించారని తనకు తగ్గట్టు నబిల్ని పంపించుకున్నారు వాళ్ళు. తప్పేముంది, ప్రతి టాస్క్ తనే ఆడతాడు, మిగతా వాళ్ళు కనపడలేదు. మిగతా వాళ్ళు కూడా ఆడారు కదా. ఏదేమున్నా కూడా నిఖిల్
అసలు ఇంత చీపు వరస్ట్గా తయారవుతాడని నేనైతే అనుకోలే. తను బయట చూసి ఫ్యాన్స్ ఎంత ఇష్టపడ్డారో, లోపల ఆయన చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఇంత ఫ్యాన్ బేస్తో వచ్చి అలా ఒక మనిషి చెప్తే తనకి సొంత ఒపీనియన్ లేకుండా అసలు తను ఎలా ఇదవుతాడో నాకు అర్థం కావట్లేదు. ఆమె బయట పరిచయం కూడా కాదు, లోపలికి వచ్చి ఎట్లా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక మణికంఠ ఏదో నో అన్నాడంట. ఆ ప్రేరణ వచ్చి నిన్న మణికంఠని ఎందుకు తీసేశారు మీరంటే తనే సాక్రిఫైస్ చేశాడని చెప్తుంటే తను ఏదో నో అన్నాడంట. ఇంకా మొత్తం గయ్యాలు గంపల్లాగా పడ్డారు ఆ పిల్లగాడి మీద. ఆ అబ్బాయి చెప్పేది వినే పరిస్థితుల్లోనే లేరు. అసలు మొత్తం తగులుకున్నారు. పృథ్వీ, సోనియా, యష్మి, ఇంకా తెలిసిందే ఉంది. ఇంకా రెచ్చిపోయి మాట్లాడనీయకుండా అబ్బాయి ఏదో చెప్పబోతుంటే ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ వీళ్ళకి సారీ చెప్పుకుంటారు, నేనే సాక్రిఫైస్ చేశా అని. ఆ చెప్పేదాకా ఆ పిల్లగాడిని వదిలిపెట్టలేదన్నమాట. అంత రాక్షసుల్లాగా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ జరిగింది, పజిల్ టాస్క్. పజిల్ టాస్క్లో ఇద్దరు పెట్టలేకపోయేసరికి అది రద్దు, ఎవరు వైల్డ్ కార్డ్ని తీసేయడానికి రాలేదన్నమాట. నెక్స్ట్ డ్యాన్స్ టాస్క్ ఒకటి జరిగింది. అది బిగ్ బాస్ ఎవరిని గెలిపించాలనుకుంటాడో అయ్యే చేస్తాడేమో అనిపించింది. 15 సెకండ్లో 15 సెకండ్స్ పెట్టిండు. తర్వాత 1, 2, 3 చూపించిండు. మరి ఏం అర్థం కాలేదు. అప్పుడు నిఖిల్ని అడిగిండు ఎవరెవరు వచ్చారంటే నిఖిల్ ఏం చెప్తుండు, నిఖిల్, పృథ్వీ, అలాగే ప్రేరణ, ఇంకెవరో సోనియా పేర్లు చెప్పిండు. వాళ్ళు నలుగురు ఆడారు. ఆ తర్వాత టాస్క్లో సోనియా పోయింది. లాస్ట్కి ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారని, విన్ అయ్యారని చెప్పారు. ₹1,00,000 యాడ్ అయినాయి, ఒక వైల్డ్ కార్డ్ తీసేశారు. ఆ తర్వాత ఇంకో టాస్క్ కూడా జరుగుద్ది ఈరోజు, రేషన్ టాస్క్లో నేను చెప్పా కదా, అందులో కూడా వాళ్ళే గెలుస్తారు, నిఖిల్ టీం వాళ్ళే గెలుస్తారు. ఏదో గెస్ట్ చేసి రాయాలి, అందులో కూడా వాళ్ళే గెలిచారు. ఇంకా హౌస్లో ఎవ్వరు చెప్పని నేను చెప్తున్నా, 2 టాస్కులు జరిగినాయి అనమాట. ఆ టాస్క్లో ఒకటి ఫుడ్ టాస్క్ చెప్పా కదా, ఇంకోటి మన ఒకళ్ళ క్యారెక్టర్ నుండి ఒకళ్ళ క్యారెక్టరు బాగా చేయడం అనమాట. ఒకళ్ళ క్యారెక్టర్ని ఇంకొకళ్ళు మెడలో వేసుకొని, మనం ఇంతకుముందు సీజన్స్లో కూడా చూసాము, వాళ్ళలాగే ఇమిటేట్ చేయాలన్నమాట. విష్ణుప్రియలకి సీత తీస్తారు, సీతలాగా చేయాలి. మణికంఠకేమో మన పృథ్వీలాగా చేయాలి, పృథ్వీకేమో మణికంఠ, నబెల్కేమో ఎవరు నిఖిల్, సోనియాకేమో యష్మి, అట్లా ఒకళ్ళ క్యారెక్టర్లో ఒకరికి ఇచ్చి చేయమంటారు అనమాట. ఒక బ్యాంగ్ పవర్ అని ఒకటి పెట్టాడు బిగ్ బాస్. పెద్ద ట్విస్ట్, నిఖిల్ టీంకి పెద్ద దెబ్బ అనమాట ఇది. అదేంటంటే ఆ బ్యాంగ్ వేసుకొని చెప్పాలన్నమాట, ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటే మీరు ఆ టీంలోకి వెళ్ళవచ్చు. అందులో మాత్రం బిగ్ ట్విస్ట్ ఏంటంటే మణికంఠ ఎప్పుడు పోదామా అని చూస్తాండు కదా. వీళ్ళ టార్చర్ భరించలేక రెక్కలు కట్టుకొని మరీ అవతల టీం సీత టీంకి వెళ్ళిపోయిండు. సీత వాళ్ళను నిఖిల్ ఇద్దరు రిక్వెస్ట్ చేసుకోవాలి, ఆ టీంలో వాళ్ళని ఈ టీంలో వాళ్ళని. సీత అయితే మరి సోనియాని అడిగిందో లేదో, యష్మిని అడిగిందట, పృథ్వీని అడిగిందట. ఇంకని ఎవరు వెళ్ళలే, మణికంఠ వెళ్ళిండు. యువతల టీం నుండి మాత్రం నైనిక వెళ్ళినట్టు తెలుస్తుంది. అమ్మాయి డబ్బులు గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అక్కడ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళలాగా, వీళ్ళ దగ్గర వీళ్ళలాగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఏదో జంప్ అయినట్టు మరి మనకైతే సమాచారం వస్తుందన్నమాట. అది బ్యాంగ్ అని పెట్టారనమాట, దానికి ఒక పవర్ అంట.